హలో ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంట, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో వచ్చిన వార్ 2 నిన్నైతే గ్రాండ్గా 3500 థియేటర్స్లో రిలీజ్ అయింది భయ్య వరల్డ్ వైడ్గా. మరి 400 కోట్లు బడ్జెట్ పెట్టిన ఈ మూవీకి 340 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్ళాలంటే లాంగ్ రన్లో 340 కోట్ల పైన షేర్ను 700 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాలి. అసలు డే 1 వార్ 2కి ట్రేడ్ ప్రకారం స్టేట్ వైడ్గా ఎంత కలెక్షన్స్ వచ్చిందో తెలుసుకుందాం. మరి దానికంటే ముందు మీ అందరికీ తెలుసు, నేను ఏదో సోలు చెప్పకుండా డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తానండి. కలెక్షన్స్ అయినా రివ్యూ అయినా ఒక్క ముక్కలో చెప్పేస్తాను మన మహిధరన్ లాగా. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి భయ్య. నేను చాలా రోజుల నుంచి వీడియో చేయట్లేదు కదా, అందువల్ల మన సబ్స్క్రైబర్స్కు మన వీడియో వెళ్ళట్లేదు. మీరు లైక్ చేస్తారంటే మన సబ్స్క్రైబర్స్కి వీడియో వెళ్తుంది, బూస్ట్ అవుతుంది, మనకు రీచ్ పెరుగుతుంది, నాకు వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇక డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతే వార్ 2కి హిందీ నుండి 35 కోట్ల వరకు గ్రాస్ అనేది నిన్న వచ్చింది భయ్య. ఇక తెలుగు నుండి 26 కోట్ల వరకు గ్రాస్ వస్తే కర్ణాటక నుండి 8 కోట్ల వరకు వచ్చింది. ఓవర్సీస్ నుండి ఒక 25 కోట్ల వరకు వచ్చింది. ఈ విధంగా ఒక 95 కోట్ల వరకు గ్రాస్ అనేది డే 1 ఈ వార్ 2కి ట్రేడ్ ప్రకారం వచ్చింది భయ్య. అంటే ఒక 100 కోట్లు అనుకోండి, మరి ఒక 100 కోట్ల వరకు గ్రాస్ అనేది డే 1 ఈ వార్ 2కి వచ్చిందనమాట. మరి మన చింటూ బాయ్ 150 కోట్లతో పోస్టర్ దించుతాడో 200 కోట్లతో పోస్టర్ దించుతాడో తెలియదు, కానీ వార్ 2కి వచ్చిన కలెక్షన్స్ డే 1 95 కోట్లు. మరి దీనిపైన మీ ఉద్దేశానికి ఎంత కామెంట్ చేయండి. అలాగే మన చింటూ బాయ్ ఎంత నెంబర్తో పోస్టర్ దించే అవకాశం ఉందో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా లాంగ్ రన్లో ఎంతవరకు రావచ్చు, 340 కోట్ల షేర్ మార్కు దాటి 700 కోట్ల గ్రాస్ మార్క్ దాటి హిట్ లిస్ట్లోకి ఈ మూవీ వెళ్తుందా లేదా అనేది కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.